మంచి ఇప్పుడు సైకిల్ దొక్కుంటా. అరే అయిపోయింది, టైం అవుతుంది. ఈడేడి ఇంకా అత్తలేడు. అగో అత్తండు కదా. దా 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 తొందరరా, స్కూల్ టైం అవుతుంది కదా. మమ్మీ పొద్దున్న 6 గంటలకు లేస్తాను. నాకు సైకిల్ అంటే ప్రాణం. నేను రోజు సైక్లింగ్ చేస్తా. సైక్లింగ్ అంటే ఒక ఎక్సర్సైజ్ మమ్మీ, అది రోజు చేస్తా నేను. మను, నీకు సైకిల్ అంటే ప్రాణం అని నాకు కూడా తెలుసురా. కానీ స్కూల్ టైం అవుతుంది. నువ్వు రోజు చేసినట్టే తొందరని సైక్లింగ్ పూర్తి చేసుకొని స్కూల్కి పోవాలి కదా నాని టైంకి. అది కూడా నీకు ఇష్టమే కదా. తొందరరా, టైం అవుతుంది, రెడీ అయిపోయావు. మమ్మీ ఇంకొక రౌండ్ వేసేస్తానే. అరే ఇప్పటికే టైం బాగా అయిందిరా, నడు స్కూల్కి రెడీ అయ్యావు తొందరరా. One hour later. ఇగో బ్యాగ్ తీసుకోరా. మమ్మీ నా బుజ్జి ఛార్జింగ్ సైకిల్ ని మంచిగా చూసుకో. నేను ఉన్నది ఎందుకురా మను, నీ బంగారు సైకిల్ ని మంచిగా చూసుకునే తందుకే కదా. నీకు పెట్టినట్టు మధ్యాహ్నం దానికి ఇంత అన్నం పెడతా, నీళ్లు తాగిపిస్తా, మధ్యలో ఇంకేమన్నా జ్యూస్ కావాలంటే కూడా ఇస్తా. నేను ఉన్నది ఎందుకురా, నీ సైకిల్ ని మంచిగా చూసుకోవడానికే కదా. మమ్మీ పంచులు బాగానే ఎత్తన్నావు గాని నా బుజ్జి సైకిల్ ని ఎవరొచ్చడినా అయ్యకు, మీ తాత చడినా అయ్యకు, మీ తమ్ముడు చడినా అయ్యకు, సరేనా మమ్మీ? సరే రామాను, నువ్వు ఇంతగానం చెప్పాలనా. మా తాత కాదు, వాళ్ళ ముత్తాత అడిగినా నీ బుజ్జి సైకిల్ ని ఇయ్యరా. నీ సైకిల్ అంటే ప్రాణం అని నాకు తెలుసు, అంతేనా? నీ సైకిల్ కి బోన్విటా, బూస్ట్, పాల లాంటివి ఏమన్నా ఇమంటావా? ఏ ఊకోవే మమ్మీ, అంత జోకులు చేస్తున్నావు. నా సైకిల్ ఎవరికి ఇవ్వకుంటే చాలు. సరే పోతన్నా. సరే పోగాని నువ్వు స్కూల్లో బుక్స్ మీద ధ్యాస పెట్టి చదువుకో. ధ్యాస అంతా సైకిల్ మీద ఉంచకు. బాయ్ బాయ్. అరే మను, స్కూల్ పోతానవారా? ఏ కాదు, అక్కడ 4 బర్రెలు ఉన్నాయి, మేపేతందుకు పోతాన్నా. అబ్బో, నాకే పని చేస్తానవారా నువ్వు? లేకుంటే ఏంది సార్, నాని మొత్తం రెడీ అయ్యి ఇగో టిఫిన్ పట్టుకొని బ్యాగ్ పట్టుకొని పోతాన్నా. కనిపించలేదా? బాగా కనబడుతుంది కానీ ఏదో అట్లా అడిగిన అట్టిగానే గానీ ఒకసారి నీ సైకిల్ కావాలరా మను, మా అత్తోళ్ళ ఇంటి రకవేస్తా. ఏంది సైకిలా? సైకిలా? సైకిలా నాదా? సైకిలే నీదే నీదే నీదే. ఏంది సార్, నువ్వు నన్నే అడిగేది? నేను ఇంకేదన్నా ఇచ్చేటాను కానీ నా బుజ్జి సైకిల్ అయితే నేను ఇయ్యా సాయన్నా. అయ్యో ఇత్తేమైతుందిరా మనుగా, ఛార్జింగ్ పెట్టుకునేది కదా. ఛార్జింగ్ అయిపోతే మా ఇంటికాడ పెట్టి మళ్ళీ నింపిస్తా. నువ్వు దానికి ఛార్జింగ్ పెట్టినా, దానికి ఎక్స్ట్రా పార్ట్ ఏదన్నా ఫిట్ చేసినా కానీ నేనైతే నీకైతే ఇచ్చేటోని కాదు సాయన్న. నాకు నా సైకిల్ అంటే ప్రాణం సాయన్న. అబ్బో పెద్దదే సైకిల్, బాగానే ఎవరు ఎక్స్చేంజ్ చేస్తాను. కావాలంటే ఒకటి కొనుకొచ్చుకొని మీ అత్తోళ్ళ ఇంటికి పోతావో మీ అత్తగారు వాళ్ళ ఇంటికి పోతావో కానీ పో ఇక. నాకు టైం అవుతుంది, నేను పోవాలి. బాగా రక్షణ చేస్తాను అంటాడు. అరే రింకు, ఏం చేద్దాం రా, మస్తు బోర్ కొడుతుంది. సైకిల్ లో అరే రింకు, మన దగ్గర సైకిల్ ఎక్కడ ఉందిరా? సైకిల్ ఒక్కదా అంటావు గానీ. అయ్యో నిజమే కదా, మన దగ్గర సైకిల్ లేదు కదా. సైకిల్ మన దగ్గర ఎట్లా లేదు కానీ అటు పోయి క్రికెట్ ఆడుకుందాం పా. ఫస్ట్ బ్యాటింగ్ అయితే నేనే చేస్తారా? అరే బడి దొంగలు మీరు ఇద్దరు బడి పోలేరా? ఏయాలా స్కూల్ లేదు బావా. ఆగో, ఇవాళ ఎందుకు స్కూల్ లేదు మీకు? ఇప్పుడే మనగాడు స్కూల్ పోయింది నా ముందుకెళ్ళా. ఏమో బావా, ఇవాళ అయితే సెకండ్ సాటర్డే, మా స్కూల్కి హాలిడే ఇచ్చిర్రు. ఆ స్కూల్కి వెళ్ళే కావచ్చు హాలిడే. అయితే కావచ్చురా. సరే సరే. ఇంకో మనవాడు స్కూల్కి అయినట, అని సైకిల్ తీసుకొని మంచిగా దొక్కుందాంపా. సరే గాని మీరు ఇద్దరు ఏం కూస పెడతారు? ఎటు పోతారు? ఇవరక క్రికెట్ ఆడ పోదాం అనుకున్నాం బావా.
నువ్వు మానేడు స్కూల్కే అన్నావు కదా మొన్ననాడు ఛార్జింగ్ సైకిల్ తెచ్చిండు దాంతో మంచిగా జుయ్యి అని ఆడుకుంటాం మా జుజ్జి అని ఆడుకుంటా అంట నీకు ఎవరు ఇయ్యాల సైకిల్ ఎవరు ఇచ్చిన ఎక్కడ బావా మంచిగా ఇంటి ముంగట ఉంటది పట్టుకొని వేసుకుపోయి కొసేపు నడుపుకొని ఆ ఇంటి ముంగట పెడతాం అలా మమ్మీ ఇంటికానే ఉంటాయి కదా మీ సాపి చేస్తుంది అయ్యో అవును కదా విష్ణు అన్న. అరే డోంట్ వరీ రింకు నువ్వేం బాధపడకు వాళ్ళ మమ్మ ఉన్నా గానీ ఏదో ఒకటి చెప్పి సైకిల్ తీసుకొస్తా. అబ్బా నీకు అంత టాలెంట్ ఉంది విష్ణు తీసుకొచ్చే అంత నా టాలెంట్ నీకు తెలియదు బావా. అరే వాడు నాకు కూడా ఎప్పుడు సైకిల్ అంటే ఒక్కసారి కూడా ఇస్తలేరురా నువ్వు కూడా ఎట్లా తీసుకొస్తావో నేను కూడా చూస్తా నేను కూడా దొక్కుతారా సైకిల్ నాకు కూడా ఇవ్వాలా మీరు సరే బావా సరే చూస్తాపా నువ్వు తెచ్చే సైకిల్ ఎట్లా చేస్తావు పోదాంపా. పా మొత్తం పొట్టు పొట్టు దిక్కడ పెట్టిన ఛార్జింగ్ అయిపోయా తెలియనట్టు పుట్టు పుట్టు ఒక్కాలే బావా ఫస్ట్ నేనే ఆగావు అంటున్నావు లేదు చూద్దాం ఫస్ట్ సైకిల్ ఎత్తున్నది మరి అబ్బా అంటున్నది బావా ఎట్లా మరి సరే నేను ఎట్లా వేసి అడుగుతాగు. ఆంటీ ఆంటీ ఆ ఎవరు ఏంటిది విష్ణు? ఆంటీ ఒకసారి సైకిల్ ఇయ్యవా ఈ షాప్కి పోయేస్తా. సైకిలా? సైకిల్ అడుగుతున్నావా నువ్వు? పోయి ఈ సైకిలే అడగాలనా? నువ్వు సైకిల్ అడిగినట్టు మా మనకు కలొచ్చిందనుకో అక్కడ నేనుండా నువ్వు ఉండవు. ఈ సైకిల్ అయినా అడిగేది నువ్వు షాప్ కోతా అని? అయ్యో ఆంటీ ఇవన్న బండా కారా సైకిలేనా వాడు స్కూల్కే వేయండు ఆనకైతే వెళ్తుంది ఆంటీ మళ్ళీ చీర పెడతా కదా. అబ్బో విష్ణు వానికి ఎట్లా తెలుస్తుందని నువ్వు అనుకుంటున్నావా? వాడు ఇక్కడ సైకిల్ పెట్టడానికి 100 సార్లు నువ్వు నా సైకిల్ ని జాగ్రత్తగా చూసుకో మీ తాత వచ్చినా ఇయ్యకు అని 1కి 10 సార్లు చెప్పిపోయిండు. నువ్వేమన్నా అనుకో గాని ఆ సైకిల్ మాత్రం అడగకు. నేను ఇయ్య సైకిల్ వానితో ఆ మాటలు నేను పడలేను. అబ్బా ఏం చేయాలి ఏదో ఒక ప్లాన్ చేయాలి. అయ్యా ఆంటీ నేను మర్చిపోయానా ఇవ్వరకే నా మనగాని సైకిల్ అడిగితే తీసుకోమన్నాడు. విష్ణు అబద్ధం ఆడినా అతికినట్టని ఉండాలి విష్ణు. వాడు అసలు సైకిల్ దగ్గరికి నన్నే పోనీయడు నీకు ఇవ్వమని ఎట్లా చెప్తాడు? వాడు అట్లా చెప్పేటోడే కాదు విష్ణు. అయ్యా ఆంటీ నిజం చెప్తే నమ్ముతలేవుగా మనగాని అడిగినప్పుడు మా బావుడున్నాడు బావ చెప్పు. అవునక్క నేను కూడా ఉన్నా నా ముంగట్ని అడిగాడు మనం తీసుకుపోమన్నాడు కావాలంటే రింకు నువ్వు అడుగు రింకు నిజమే అక్క మనం నన్నడు తీసుకోమని. మీరు ముగ్గురు కాదు ఇంకో 10 మంది వచ్చి ఎంత చెప్పినా నేను నమ్మా. ఎందుకంటే వాడు సైకిల్ ఎవ్వరికి ఇయ్యకు అని చెప్తాడు. ఆంటీ నమ్మతలేదు విష్ణన్న నీవు ఒట్టు పెట్టుకో. ఏంటిదిరా ఉట్టు పెట్టుకో అన్న. ఆంటీ నిజంగా తీసుకోమన్నాడు ఆంటీ నమ్మ ఆంటీ. లేదు 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 నేను నమ్మ. మీ ముగ్గురం చెప్పినా నమ్ముతలేవా ఆంటీ? నా ఇదొట్టు మనగాడు సైకిల్ తీసుకోమన్నాడు. ఇక నువ్వు ఇంతగానం చెప్తున్నావు కదా అయినా గాని నమ్మ బుద్ధి కాలే గాని మరీ నువ్వు నీ మీద ఒట్టేసుకొని అబద్ధమైతే చెప్పవని అనుకుంటున్నా. నమ్మి ఇష్టపట్టిగా కాకపోతే నువ్వు ఇప్పుడు వాడిని అడగలేదని వాడు వచ్చినాక తెలిసింది అనుకో అప్పుడు ఘోరంగా ఉంటది. ఇక తాళం లోపలుంది తీసుకొచ్చి ఇక్కడనే ఉండుర్రి. సరే ఆంటీ నిజంగానే తీసుకోమన్నాడు మనగాడు సైకిల్. చూసినా బావా సైకిల్ ఎట్లా తెప్పించిందో. ఇగో తాళం ఇస్తానా గాని మరి మీరు ముగ్గురు దొక్కుతారా ఏంది సైకిల్? ఏ లేదంటీ వీళ్ళు నాతో ఉత్తిగానే వచ్చిర్రు నీ ఒక్కరిని షాప్ కోతా. మరి అది 2 దొక్కరాదు ఒక్కరే దొక్కాలి. జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్తగా తీసుకురా. సరే ఆంటీ. బావా పరి అత్తరు బా. అరే ఇక్కడ ఆవురా చెట్టు కింద ఆవురా ఫస్ట్ నేను ఒక రౌండ్ వేసేస్తా తర్వాత నువ్వు ఎత్తు లేబా ఫస్ట్ నేనే ఫస్ట్ నేను పెద్దోని అరే మీకంటే అరే అడిగిన వాళ్ళు ప్లాన్ నేనే ఫస్ట్ ఒక రౌండ్ వేసేస్తా లే బావా ఒక రౌండ్ వేసేస్తా దిగు. అరే లే నేను ఫస్ట్ రౌండ్ వేసినా కానీ నువ్వు లేకపోతే బావా నువ్వు ఇట్లా వేసినావు అనుకో సపరేట్ సైకిల్ ఇచ్చేస్తా. నేను ఫస్ట్ పోతా. అరే రింకుగా ఈ సైకిల్ ఎంత నువ్వెంత ఉన్నావు నీ కాళ్ళే అంది నేను పోయేటప్పుడు నేను నా ముంగడ కూర్చోడుకొని తీసుకుపోతా సపరేట్ నువ్వు తాళం అయితే నాకు ఈ బావా ఒక రౌండ్ వేసేస్తా. అరే పోయిరాపో అటే పోయా మరి చెప్పండి రా పక్కకు రాకపోయో లేదని ఇక్కడ ఉంటావు రింకుగా నేను చూస్తా నీకోసం.
చెప్పను రా, నేను ఒక రౌండ్ వేసినాక మళ్ళీ నువ్వు ఎత్తు. సరే. మస్తు పోతుంది రింకు, తక్కువ లేదా మనగారు రోజు ఎంజాయ్ చేస్తాను దాన్ని, తక్కువ లేదు అందుకే మనకి ఇస్తలేడు, ఖరాబ్ చేస్తామని. వీడు అటే వేయండి, గంట అవుతుంది ఇంకా అత్తలేడు. అవును సాయి అన్న. వీడు ఇస్తాడా ఈడ సైకిల్ మరి అటే వేయండా. అత్తాడు వచ్చింది, నేనే రౌండ్ ఇప్పుడు నేనే అత్తాడు వచ్చింది. అటో వేంద్రా విసుగా, గంట అయిదా నువ్వు పోయి ఎంతసేపు చూడు అంటారా మమ్మల్ని. బావా సైకిల్ మాత్రం సూపర్ పోతాను బావా, ఏ నడప బుద్ధి అయిందని పక్కూరు మా దోస్తులు ఇంటి రకం పోయి వచ్చిన. నేను ఆడికి అన్నా పక్కూరికి ఇట్లా పోయావని, సరేగా దిగి రింకు కానీ ఒక రౌండ్ వేసేస్తాం. సైకిల్ మాత్రం సూపర్ పోతాను బావా, గాల్లో పోతాను మంచిగా పోతుంది. మరి మనగాడు సైకిల్ అంటే ఆ మాత్రం ఉంటుంది. రింకు తింపదా మళ్ళీ మనగాడు వచ్చే టైం అయితే చెప్తాను, పెట్టాలి మన రౌండ్లు. ఇంకో ఎక్కించుకో, ఎక్కువ కూర్చో కూసో. రింకు రైటా బావా బాగా దూరం మాత్రం పోకు. సరే పోనీ, బటన్స్ ప్రెస్ చేస్తానంటు నువ్వు న్యూట్రల్ అయింది. నోటాలి ఫస్ట్ గేర్ పోనీ, సెకండ్ గేర్ ఫస్ట్ ఎట్లా పోతా నేను పోనీ. మరి ఇంక ఎట్లా పోతాను సైకిల్, మనగాడు మంచిగా ఎంజాయ్ చేస్తాను రోజు ఇట్లాగా. అరే ఇంకా అత్తలేరు, గంటల అయితే వీళ్ళు పోయి, వీళ్ళు ఎటు పోయారో ఏమో, ఇక్కడికి పోయి అత్త అన్నారు. అత్తారుగా ఆగు బావా, నేను గంట సేపు పోతే మీరు గంట నేర పోతారా? ఇంతసేపు ఎటు పోయారు? మంచిగా సుల్తానాబాద్ పోయి టిఫిన్ చేసి వస్తాను. సరే దిగుర్రి, నేను మళ్ళీ రౌండ్ పోయేస్తా. పోయి రాబో, నెక్స్ట్ మళ్ళీ మేము పోతాం. మస్తు పోతుందిరా విష్ణు సైకిల్, చెప్పదా మస్తు పోతుందని. కొనుక్కోవాలి మనం కూడా. మంచి ఇప్పుడు సైకిల్ దొక్కుంటా. అమ్మా నా సైకిల్. అరే ఏందిరా గంటగా ముట్టుకుంటున్నావు, ఏమైందిరా? నా బంగారు ఛార్జింగ్ సైకిల్ ఏదే? అగో నీకు తెలియనట్టు సైకిల్ ఏదే నా బంగారుది అని అంటున్నావు. నువ్వే కదా విష్ణానికి ఇవని చెప్పినవట. ఏంది నేను సైకిల్ విష్ణానికి ఇమ్మన్నానా? నేను సైకిల్ ఇచ్చేటోని కాదని నీకు తెలియదానే మమ్మీ? అగో ఇదేందిరో, వాళ్ళు నేను ఎంత చెప్పినా గానీ వినకుండా నువ్వే ఇయ్యమన్నావని ఒక విష్ణే కాదు ఉన్న ముగ్గురు వచ్చి సాక్ష్యం చూపించి తీసుకొని పోయిర్రు. ముగ్గురంటే ఎవరెవరు వచ్చారా మమ్మీ? ముగ్గురు ఎవరంటే విష్ణు, సాయి, రింకు. మమ్మీ సాయన్న నేను పోంగానే అడిగిండే స్కూల్ కోంగా, ఇక నేను ఇయ్యా అంటే ఈ ముగ్గురు కలిసి పెద్ద ప్లాన్ వేసినట్టున్నారే. ఏం చేద్దామంటావా? అవునారా, అంత పని చేసిరా వాళ్ళు? అబ్బో వాళ్ళు నేను ఎంత చెప్పినా వినలేదురా, నన్ను నమ్మించేదాకా పట్టుబట్టిర్రు. అయినా గాని నువ్వు గింత టైంకే స్కూల్ నుండి ఎందుకు వచ్చినావురా? మమ్మీ ఈరోజు సెకండ్ సాటర్డే కదా, అందుకే హాఫ్ డేనే ఉంది స్కూలు. అవునారా? అవును మమ్మీ. సరేపా వాళ్ళ సంగతి చేద్దాం. నన్ను ఎంత మోసం చేసి నమ్మించి సైకిల్ తీసుకొని పోయిర్రు పా. అవును మమ్మీ, నా బంగారు సైకిల్ ఏం చేస్తారో ఏమో. బాగా అబ్బో గింత ఓరంగా చెప్పి తీసుకుపోయారు. మమ్మీ ఎందుకు ఇచ్చినావు నా పర్మిషన్ లేకుండా ఆ సైకిల్ ని? నువ్వే చెప్పిన నాకు ఇయ్యాలా నేను? నేడే చెప్పినా అలాగే. నా సైకిల్ ని ఎవరు పట్టుకరమ్మన్నారు మిమ్మల్ని? ఏంది బాగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు, ఇదివరకన్నా చూసుకోలేదా? నన్నే బోల్తా కొట్టించి సైకిల్ పట్టుకొని వస్తారా మీరు? సైకిల్ కొంచెం దూరం మారి విచానా, నీకు నేను నా సైకిల్ ఇస్తా అని చెప్పిండా మా మమ్మీతో అన్నమాట. నువ్వు అనలేరా మాను, నీ సైకిల్ తొక్కబుద్ధి అయింది అందుకే అన్నా. అవునా? ఏంది నువ్వు ఇంకా నిజమే ఆంటీ అని నీ మీద ఒట్టు పెట్టుకుంటావు కదా, ఇదేనా పద్ధతి? చిన్నపిల్లల అట్లా ఒట్లు వేయచ్చు నా చీటికి మాటికి? ఇంకా ఒట్టు తీసుకున్నావా నిన్ను? సారీ ఆంటీ,
సైకిల్ బాగా దొక్కబుద్ధి అయింది. సారీ రా మనం ఇంకోసారి ఇట్లా కాదు. విష్ణు ఇంకా నీకు తోడు ఈ సాయి కూడా ఇంత పొడుగున్నావు. నువ్వు కూడా ఏమన్నావు? కొండవమ్మన్నాడు అక్క విష్ణును మను అని అన్నావు. ఇదే నా పద్ధతి? ఎక్కడ నేర్చుకుంటాను? సాయన్న నీకు సైకిల్ ఇయ్యలేని ఇంత ప్లాన్ చేస్తావా? సారీ రా మనం ఇంకోసారి నేను అడిగి వేసుకపోతాను తీరా. ఏంటి సాయన్న ఇంకోసారి నన్ను అడిగి తీసుకోవతారా? ఇంకా మీకు సైకిల్ ఇయ్యన్నా? ఇంకోసారి ఇట్లా పిచ్చి పిచ్చి వేయకూరి, నేను పోదన్నా. ఇంకోసారి ఇట్లా వేయకూరిగా. సరే సరే. నువ్వు ఇటు నుంచి వచ్చినావు కదా, కనవలేదా వాళ్ళు నీకు? కనవలేదా మమ్మీ? మస్తు ప్లాన్ చేసిన విష్ణు, తిట్టువాడే బాను. ఏదో ఒకటి ఉంది ఇక బాగా పోదాంపా. ఇంకా చాలు కానీ పోయి పోతాను నేను కూడా ఇంటికి. సైకిల్ మస్తు పోతుంది బాబా. మంచిగా దొరికినా కానీ లాస్ట్కి తిట్లు